ప్రైజ్ లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విందాం. యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు. ఒక నూతన కార్యం చేయబోతా ఉంటున్నాడు. చూడండి, ప్రతిరోజు లేక ప్రతి నెల మనం చూస్తున్నట్లయితే, ప్రతి సంవత్సరం చూస్తే భూమి యొక్క సారం తగ్గిపోతుంది. మరి ఎరువు కావాల్సి వస్తుంది. ఎంతో ఎరువు వేసి పంటను పండించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. మరి ప్రతి సంవత్సరమే కావచ్చు, మన జీవితంలో కూడా మన యొక్క సారము లేక జ్ఞానము లేక మనకున్న శక్తి, మనకున్న మనుషులు తరిగిపోతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆగిపోయేది కాదు నీ జీవితము, నేను సృష్టికర్తను. ఆ యొక్క భూమి సారం తగ్గితే ఏంటి, నేను సృష్టికర్తను కదా, సారాన్ని పెంచేవాడను, ఫలింపచేసేవాడని నేనే, విస్తరింపచేసేవాడని నేనే. ఈరోజు ఏ విషయంలో ఇది కోల్పోయాను, జ్ఞానం లేదు, లేక ఈ జాబ్ కోల్పోయాను, ఫ్యామిలీ విషయాల్లో నేను ఇంత బాధపడుతున్నా, నాకు అసలు ఏ మాత్రము సారం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, మాకు ఐక్యత లేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఒక నూతన కార్యం చేయబోతున్నాను. మీ కుటుంబ జీవితంలో భార్య భర్తల మధ్యలో ఒక నూతన హృదయం ఇచ్చి ఒకరొకరు ఐక్యత కలిగి ఎంతో మనోహరంగా మధురంగా ఈ శేష జీవితం గడపడానికి దేవుడు మంచి మనసును, హృదయాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. అంతేకాదు, జాబ్స్ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. జాబ్స్ అన్నీ ఏది రావట్లేదనేసి నీవు నీ రెజ్యూమ్ని మూల పెట్టేస్తున్నావేమో, కానీ దేవుడు చెప్తా ఉంటున్నాడు, నూతన కార్యం చేయబోతున్నాను, నేను సృష్టికర్తను. గాడ్ స్పెషలైజెస్ ఇన్ క్రియేటింగ్ న్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ నథింగ్. శూన్యములో నుండి ఒక గొప్ప సృష్టిని చేయగల సమర్థుడు మన దేవుడు. ఎంతోమంది అవయవము లేని వారు సహితం కూడా దేవుడు సృష్టికర్తగా ఉండి వారి యొక్క మృతతుల్యమైన లేక వారి యొక్క గర్భఫలం లేని పరిస్థితిలో కూడా, గర్భ సంచి లేని పరిస్థితిలో కూడా నూతనమైన అవయవాలను దేవుడు సృష్టించి వారు కార్యం చేసిన దేవుడు నీకు మంచి ఆరోగ్యం దయచేయబోతున్నాడు. డబ్బు విషయంలో కూడా, లేక నువ్వు కోల్పోయిన బిజినెస్ జాబే కావచ్చు, నువ్వు కోల్పోయిన ఆపర్చునిటీస్ కావచ్చు, అప్పుల విషయంలోనే కావచ్చు, దేవుడు సృష్టించబోతున్నాడు. నీవు తెలియని మార్గంలో, అరణ్య మార్గంలో దేవుడు త్రోవలను సృష్టించబోతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. వాట్ లుక్స్ లైక్ ఎన్ ఎండింగ్ ఇస్ యాక్చువల్లీ అ న్యూ బిగినింగ్ అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో ఈ వాగ్దానం వింటున్న మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు టైటిల్ అదే, దేవుడు నిన్ను ఒక క్రొత్త ప్రయాణంలోనికి తీసుకెళ్ళబోతున్నాడు. ఒక మార్గమును దేవుడే క్రియేట్ చేసి సృష్టించి, నీవు కేవలం నీకు మాత్రమే ఆ మార్గము దేవుడు నీ కొరకే సృష్టించి నడిపించబోతున్నాడు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడవు తండ్రి, ద్వారాలు తెరిచే దేవుడు నాయనా, మార్గాలు ఏర్పాటు చేసే దేవుడు, అరణ్యములో త్రోవలను కలుగు చేసేవాడు, అద్భుతము చేసి ముందుకు నడిపించమని ఎవరు విసిగిపోయారో, సొమ్మసిల్లిపోయారో వారికి నువ్వు నూతన కార్యం చేస్తా, నూతన లైఫ్ ఇస్తామని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అని విన్నాం కదా, అద్భుతం కదండి. యు ఆర్ గోయింగ్ టు సీ న్యూ థింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ లైఫ్. ఆమేన్. సో ఈ వాగ్దానము మీతో మాట్లాడినట్లయితే, ఐఆమ్ గోయింగ్ టు సీ న్యూ థింగ్స్ ఇన్ మై లైఫ్ అని కింద పెట్టండి. నూతన ఆరంభం, నూతన ప్రయాణంలో నేను అడుగు పెడుతున్నాను పెట్టండి. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఐ హోప్ యు బ్లెస్ యూ. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.